చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పబ్లిసిటీ చేసుకుంటాడంటానికి నిన్న చూస్తే గూగుల్తో పెద్ద ఒప్పందం కుదుర్చుకున్నాం అనేది పెద్ద పెద్ద బ్యానర్ ఐటెంలు. అసలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తినటానికి తిండి లేకపోయినా, తాగటానికి మంచినీళ్ళు లేకపోయినా, సారా ఏర్లై పారుతున్నా, ఉన్న ఉద్యోగాలు పోయినా, 2197 ఎంఎస్ఎం యూనిట్లు తీసేసిన ఏడాది కాలంలో, ఒక 3.5 లక్షల ఉద్యోగాలు ఏడాది కాలంలో పీకేసిన ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎలాంటి దయనీయ పరిస్థితిలో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాష్ట్రం అదిరిపోతుంది, బెదిరిపోతుంది, రాష్ట్రం అసలు అద్భుతంగా ఉంది, ప్రపంచం అంతా అసలు చర్చనీయాంశం అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఎంత గొప్ప అభివృద్ధి ఎట్లా జరుగుతుందని చెప్పి ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయి. ఇట్లాంటి సొల్లు కబుర్లు, గాలి మాటలతో ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. దానిలో భాగంగానే ఈ 2 పత్రికలు కూడా చూడండి. గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందం అని ఈనాడు, సాగర తీరాన అమెరికా తర్వాత అతిపెద్ద ఐటీ హబ్ ఏఐ హబ్ ఏర్పాటుకు గూగుల్తో ఒప్పందం. ఇక్కడ ఆంధ్రజ్యోతి వెల్కమ్, హలో ఏపీ, ఓకే గూగుల్ అని ప్రపంచ దేశాల్లోనూ చర్చనీయాంశమైందంట. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మితిమీరిన సుంకాలతో భారత్పై గుడ్లురుముతున్న సమయంలోనే అదే దేశానికి చెందిన గూగుల్ భారత్లో అతి భారీ పెట్టుబడిపై ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ఇది ప్రపంచ దేశాల్లోనూ చర్చనీయాంశమైంది. ఇది ఈనాడు రాసి సుమారు 2 లక్షల మంది ఐటీ నిపుణులు ఇక్కడే కొలువులు. డేటా సెంటర్కి ఐటీ ఉద్యోగాలకి సంబంధం ఏంటయ్యా? డేటా సెంటర్కి ఐటీ ఉద్యోగాలకు సంబంధం ఏంటి? డేటా సెంటర్ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? అసలు రెండోది, ఈ ఒప్పందం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి అదానీతో చర్చలు జరిపి అదానీ డేటా సెంటర్ని, అదానీ వాళ్ళు ఇక్కడ డేటా సెంటర్ పెడతానంటే, ఎస్ మీరు డేటా సెంటర్ ఇక్కడ పెడతారు, బాగానే ఉంది, కానీ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు కదా, మేము మీకు భూములు అన్ని ఇస్తున్నాము, రాయితీలు ఇస్తాము, బట్ మీరు 200 ఉద్యోగాల కంటే మించి రావు ఎంత పెద్ద డేటా సెంటర్ పెట్టినా. ఇది పెద్ద డేటా సెంటర్ పెడితేనే 200 ఉద్యోగాలు, చిన్న డేటా సెంటర్ పెడితే 150. సో 200 ఉద్యోగాలకి మీకు వేల కోట్ల రూపాయల రాయితీలు ఎట్లా ఇస్తాము? సో 25,000 ఐటీ ఉద్యోగాల్ని ఇక్కడ కొలువులు అంటే ఐటీ హబ్గా కూడా దీన్ని తీర్చిదిద్ది ఐటీ ఉద్యోగాలు కూడా ఇస్తామని అంటేనే మేము దీనికి సంబంధించి ముందుకెళ్తామంటే అదానీ గారు ఆ ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 25,000 ఉద్యోగాల కల్పన లక్ష్యంగా వెళ్ళాడు. ఇదే అదానీ డేటా సెంటర్ ఇప్పుడు గూగుల్, అదానీతో టైఅప్ అయింది గూగుల్. సో గూగుల్తో రైడన్ టైఅప్ అయింది. సో వస్తుంది ఇప్పుడు రైడన్, అదానీతో టైఅప్ అయినటువంటి గూగుల్తో టైఅప్ అయిన రైడన్ రై అని పెట్టారు కదా, 80,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది డేటా సెంటర్. కానీ వచ్చే ఉద్యోగాలు 200 లక్షలు కాదు, 200. మీ ఈనాడు పేపరే రాసింది 200 ఉద్యోగాలు వచ్చేది. కానీ మరి ఆ 25,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్న ఏమైనాయి? ఇప్పుడు దాని మీద కదా రాయాలి. అయినా ఎవరికో పుట్టినటువంటి బిడ్డకి మీరు వెళ్ళి పేర్లు పెట్టడమో, లేదంటే పేర్లు మార్చడమో, లేదంటే మీ క్రెడిట్లో వేసుకోవటమో, ఇవన్నీ మీ ప్రభుత్వానికి అలవాటే అనుకుంటా కదా చంద్రబాబు నాయుడు గారు, మీకు కూడా అలవాటే కదా. హైదరాబాద్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సైబర్ టవర్స్ని శంకుస్థాపన చేసి 200 ఐటీ కంపెనీలకు లేఖ రాసి 400 కోట్ల ఐటీ ఉత్పత్తులే లక్ష్యంగా ఆయన చర్యలు తీసుకుంటే, తర్వాత నువ్వు వచ్చినటువంటి వ్యక్తివి నేనే సైబర్ టవర్ కట్టా, నేనే హైదరాబాద్ ప్రపంచ మట్టలో పెట్టా, ఇట్లాంటివన్నీ నీ క్రెడిట్లో వేసుకున్నావు కదా. అలానే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి తెస్తే దానికి పేరు మార్చి తల్లికి వందనం అని నీ కొడుకు అకౌంట్లో వేసావు. జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా తీసుకొని వస్తే అన్నదాత సుఖీభావ్ అని పేరు మార్చావు. జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్ర అని ఆటో వాళ్ళకి తీసుకొని వస్తే నీ అకౌంట్లో దాన్ని ఆటో వాళ్ళకి అండగానే ఏదో పేరు మార్చావు. సో ఇప్పుడు కూడా సేమ్ అంతే. ఇది అదాని గూగుల్ కలిపిన ఒప్పందం అయితే మళ్ళీ ఇప్పుడు నువ్వు సపరేట్ ఏదో గూగుల్తో చేసుకున్నట్టుగా, ఇదేదో పెద్ద భూమండలం బద్దలయ్యి ఈ దేశంలో ఏదో 1,00,000 ఉద్యోగాలు వస్తున్నట్టుగా ఈ బిల్డప్లు ఇచ్చే కార్యక్రమం తప్ప ఉన్న ఉద్యోగాలు పీకి పారేసావు. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి పడేస్తున్నావు. ఈరోజు 99 పైసలకి ఉరఫాగాలకి వలసాగాలకి భూములు ఇస్తా ఉంటే ఏంది ఇంకెక్కడ వచ్చేది? సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి అదానీ డేటా సెంటరు, దాంతోనే గూగుల్ టైఅప్ అయింది. ఇది చెప్పాలి మీరు.